హే గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారనే కోరుకుంటున్నాను. సో ఇయాల్టి టాపిక్ వచ్చి ఏంటంటే క్యాప్‌కట్‌ని మనం పీసీలో ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ప్రతి ఒక్కరికి ఒక ప్రాబ్లమ్ వస్తుంది. ఎర్రర్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. అలా ఎందుకు వస్తుంది? అండ్ దీన్ని మనం ఎలా పాసిబుల్ వేలో రికార్డ్ చేసుకొని పీసీలో క్యాప్‌కట్‌ని ఎలా డౌన్‌లోడ్ చేయాలో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నా. అండ్ మెయిన్‌లీ మనకు కావాల్సిన ఒక సీక్రెట్ వీపీఎన్ కూడా ఉంటుంది. ఆ సీక్రెట్ వీపీఎన్ కూడా నేను ఇప్పుడు చూపిస్తా. స్క్రీన్ మీదకి వెళ్ళిపోదాం. చలో లెట్స్ గో. సో మీరు ఇక్కడ చూసినట్టయితే మనం స్క్రీన్ మీదకి వచ్చేసాం. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఒక బ్రౌజర్ ఓపెన్ చేసుకొని, నేను నార్మల్ గూగుల్ బ్రౌజర్ యూజ్ చేస్తాను. అక్కడ ఓపెన్ చేసాక ప్రోటాన్ విపిఎన్ అని చెప్పి సెర్చ్ చేయండి. మనం ఇప్పుడు పీసీలో చేస్తున్నాం కాబట్టి పీసీకి సపోర్ట్ చేసి ఒక విపిఎన్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ ప్రోటాన్ విపిఎన్ మీకు సబ్స్క్రిప్షన్ అడుగుతుంది, మనీ అడుగుతుంది. కానీ దీన్ని మనం ఫ్రీగా గిట్ట డౌన్లోడ్ చేసుకోవచ్చు. కింద కొంచెం మీరు స్వైప్ చేయాలి. కిందికి వెళ్తే మీకు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. నేను చూపిస్తా చూడండి. కొంచెం కిందికి వెళ్ళాక ఇక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్ అని ఉంది కదా, ఇది మనం క్లిక్ చేసుకోవాలి. పైకి వెళ్ళాక అయ్యో పైన డౌన్లోడ్స్కి వెళ్ళి విండోస్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎలాంటి సబ్స్క్రిప్షన్ కట్టకుండా. ఇప్పుడు నేను ఇక్కడ డౌన్లోడ్ చేస్తున్నాను చూడండి. ఓకే, ఇక్కడ మనకు డౌన్లోడ్ స్టార్టింగ్ అయిపోయింది. డౌన్లోడ్ కావడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా మీరు వీడియోకి లైక్ చేయకపోతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇక్కడ మనకు ఆల్మోస్ట్ అయిపోయింది, డౌన్లోడ్ అయిపోయింది. చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఏ ఏ ఏ విపిఎన్ పడితే ఆ విపిఎన్ వేసుకుంటారు. అలా చేస్తే కొన్ని సపోర్ట్ చేస్తాయి, కొన్ని సపోర్ట్ చెయ్యవు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే క్యాప్‌కట్ మనం బ్రౌజర్‌లో ఓపెన్ చేసినప్పుడు అది ఎర్రర్ నాట్ ఫౌండ్ అని వస్తది. ఇప్పుడు నేను అది గిట్ట చూపిస్తాను నెక్స్ట్ స్టెప్‌లో. మనకి విపిఎన్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనం క్యాప్‌కట్ అని చెప్పి సెర్చ్ చేద్దాం. ఇప్పుడు విపిఎన్ కనెక్ట్ లేదు. విపిఎన్ కనెక్ట్ లేకుండా చేస్తే ఇప్పుడు మనకి ఎర్రర్ నాట్ ఫౌండ్ అని వస్తుంది కదా. ఇప్పుడు అఫీషియల్ వెబ్‌సైట్‌లోకెళ్ళి ఆఫీషియల్ క్యాప్‌కట్‌ని మనం విండోస్‌లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను చెప్తా చూడండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇవన్నీ కట్ చేసేసుకోవాలి. ఇది ఆఫీషియల్ వెబ్‌సైట్‌లోకెళ్ళి మనకు రావట్లేదు. ఏది డైరెక్ట్ క్యాప్‌కట్ అఫీషియల్ వెబ్‌సైట్‌లోకెళ్ళి డౌన్లోడ్ చేసుకుందామంటే రావట్లేదు. ఈ ప్రోటాన్ విపిఎన్ ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నామో అది లాగిన్ చేసుకుంటే మనకి ఇలా కనెక్ట్ ఆప్షన్ వస్తుంది. అది కనెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. కనెక్ట్ చేసుకొని దీన్ని పైకెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళా బ్రౌజర్ ఓపెన్ చేసి క్యాప్‌కట్ అని చెప్పి సెర్చ్ చేస్తే మనకి ఇప్పుడు అఫీషియల్ బ్రౌజర్‌లో నుంచి డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ యాక్సెస్ వస్తుంది చూడండి ఇలా. ఇందాక ఎర్రర్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. ఇప్పుడు డైరెక్ట్ వెబ్‌సైట్ ఓపెన్ అయింది. ఇక్కడ డిక్లైన్ ఆల్ కుకీస్ అని కొట్టేసేయండి. డౌన్లోడ్ ఫర్ ఫ్రీ ఉంటది ఇక్కడ. మనకి ట్రై ఆన్‌లైన్ ఫ్రీ ఉంటది. డౌన్లోడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం అది. నేనైతే డౌన్లోడ్ చేసుకున్నా. డౌన్లోడ్ చేసుకున్నాక ఇక్కడికెళ్ళి దీన్ని ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసాక మీకు ఇలాంటి ఇంటర్ఫియర్స్ వస్తది. ఇదేంటంటే ఇప్పుడు మనకి ఇన్‌స్టాల్ అయితుందది. ఆల్రెడీ డౌన్‌లోడ్ అయిపోయింది ఎక్స్‌టెన్షన్. ఇది ఇప్పుడు ఇన్‌స్టాల్ అయితుంది. ఇది కొంచెం టైం తీసుకుంటది. సో, ఇలా ఇన్‌స్టాల్ అయితుంది. ఇది ఆల్మోస్ట్ కొంచెం టైం పడతది. ఒక 3, 4 మినిట్స్ పడతది మినిమమ్. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయిందండి మన క్యాప్‌కట్ డౌన్లోడ్. ఇంకా కొంచెం ఉంది, 95% అయిపోయింది. సో, చాలా మంది మిస్టేక్ ఇదే చేస్తారు. ఎలాంటి విపిఎన్ పడితే అలాంటి విపిఎన్స్ వాడతారు. అలా అస్సలు వాడొద్దు. మనం ఒకవేళ పీసీ గానీ, ల్యాప్‌టాప్‌లో గానీ యూజ్ చేసేటప్పుడు ఈ ప్రోటాన్ విపిఎన్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ టర్బో విపిఎన్ కూడా ఉంది. అది కూడా చాలా యూజ్ ఉంటుంది. కానీ ఎలాంటి పిచ్చి పిచ్చి విపిఎన్స్ అన్నీ ఏసుకోవద్దు. అలా ఏసుకుంటే మనకే ఎక్కువ స్ట్రగుల్స్ వస్తాయి ఫ్యూచర్‌లో. సో, ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక్కసారి ఇది లోడ్ కాగానే నేను ఓపెన్ చేసి చూపిస్తా. ఓకే. ఓకే, 100% అయిపోయింది. ఇప్పుడు మనకి క్యాప్‌కట్ ఓపెన్ అయిపోతుంది. నేను ఆల్రెడీ క్యాప్‌కట్ ఇన్‌స్టాల్ చేసి లాగిన్ చేసి పెట్టుకున్నా కాబట్టి నాకు ఇలాంటి ఇంటర్ఫియరెన్స్ వచ్చింది. మీకు ఎలా వస్తుందంటే లాగిన్ ఆప్షన్ వస్తుంది. మీరేం చేయాలంటే విపిఎన్ అలాగే కనెక్ట్ పెట్టి లాగిన్ చేసుకోవాలి. గూగుల్ తోటి గానీ, లేకపోతే ఏదో ఒక మెయిల్ తోటి గానీ లాగిన్ చేసుకుంటే ఇలా మనకి క్యాప్‌కట్ స్మూత్‌గా యూజ్ చేసుకోవడానికి వస్తుంది. ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ వీడియోకి థంబ్‌నెయిల్ క్రియేట్ చేసినా కదా, దాన్ని ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇక్కడ నేను ఈ థంబ్‌నెయిల్ సెలెక్ట్ చేసుకుంటా. దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ నొక్కాలి. ఓపెన్ నొక్కితే ఈ వీడియో థంబ్‌నెయిల్ వచ్చేసింది కదా. ఇక్కడ నుంచి మనం స్మూత్‌గా ఎడిట్ చేసుకోవచ్చు. ఫిల్టర్స్ గానీ, అడ్జస్ట్‌మెంట్స్ గానీ మనకు నచ్చినప్పుడు స్మూత్‌గా ఎడిట్ చేసుకోవచ్చు. కానీ మనం చూసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటిదంటే విపిఎన్ కనెక్ట్ ఉండాలి. యాప్‌ని ఓపెన్ చేసే ముందు విపిఎన్ కనెక్టెడ్ ఉండాలి. అప్పుడైతేనే మనకి ఈ క్యాప్‌కట్ అనేది చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. లేకపోతే స్మూత్‌గా అస్సలు పనిచేయదు. సో, ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అయి ఉండొచ్చు. ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీరు చేసే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు చాలా ఇంప్రూవ్‌మెంట్ ఇస్తుంది నా అప్‌కమింగ్ వీడియోస్‌లో. సో, అంతవరకు సైనింగ్ ఆఫ్. కర్ణా టాక్స్. బై బై.